ప్రతి డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది. మీరు మెగా ఫ్యామిలీలో అందరు హీరోలతో మ్యాక్సిమం చేసేసారు. చరణ్ గారితో కూడా మన చిరుత టైంలో స్పెండ్ చేసినట్టున్నారు కదా. చిరంజీవి గారితో ఎప్పుడు ఆల్రెడీ 2-3 సార్లు కలిసానండి బాస్ని. చిరంజీవి గారు కూడా మీరు ప్రభావితం చేసినట్టున్నారు కదా. కలిసాము చర్చలు జరుగుతున్నాయి. అది అంత సాలిడ్గా అయిపోయిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్తే ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఆయన కూడా యంగ్ డైరెక్టర్స్తో చేయాలని చెప్పేసి ఆయన అసలు ఆయనకి అసలు ఆక్సిమోరన్స్ అండి. ఏజ్కి ఆయనకి సంబంధం లేదు బేసిక్గా. వశిష్ఠ్ నేను ఆటోగ్రాఫ్కి నేను కోడైటర్ అయితే వశిష్ఠ్ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే అప్పుడు వేణు అని పిలిచేవాళ్ళం. ఓకే. సో స్క్రీన్ నేమ్ అతను వశిష్ఠ్. 7 monthsలో సినిమా తీస్తారు. వెరీ టైట్ షెడ్యూల్. బట్ మీకు సోషల్ మీడియాలో స్పెండ్ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కువ సోషల్ మీడియా అండి. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది. అప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. నేను అడ్మిన్లకి ఇవ్వనండి. నా హ్యాండిల్ నుంచి అన్ని ఎప్పుడన్నా బాగా బిజీగా ఉన్నప్పుడు అడ్మిన్స్ ఏమైనా పోస్ట్ చేస్తారు తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం. అలాగే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెల్ చేసినప్పుడు, లిఫ్ట్లో ఉన్నప్పుడు అంతే. ఏముండదు. కార్లో నాకు ఎప్పుడు 24 hours డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఇంకా వేరే. రవి నేను నడిపిస్తుంటాడు, ట్విట్టర్లో ఎక్కువ బయట తక్కువ ఉంటాం అని. మీతో మాట్లాడాలనుకుంటే ఎవరైనా సరే ట్విట్టర్లోకి రావాల్సిందే. ఈజీగా ట్విట్టర్లోకి వస్తే రెస్పాన్స్ అవుతారు. చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకి సంబంధించి ఎందుకు మనకి తలనొప్పి అని చెప్పేసి ఎక్కువ దూరంగా ఉంటారు సోషల్ మీడియాకి. మీరు వచ్చేసి సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా? సోషల్ మీడియాలో చాలా 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 ఎక్కువైపోయింది అంటున్నారు. సోషల్ మీడియా అనేది తలనొప్పి కాదండి. తలనొప్పి కాదు. బేసిక్గా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ని ట్యాగ్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే జిహెచ్ఎంసీకి మన ప్రాబ్లం అంటే చెప్పుకోవచ్చు. సో లుక్ ఇట్ ఇన్ అ బెస్ట్ వే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత లైఫ్ బెటర్ అయిందంటే ఖచ్చితంగా అయింది. అయితే మా నాన్న బ్యాంకుకి వెళ్ళి గంటలు నిలబడి ఇప్పుడు ఫోన్లో బ్యాంక్ పనులన్నీ చేసుకుంటున్నారు. అవును. సో దేంట్లోనే ఉంటాయి మంచి చెడు. నువ్వు ఎలా వాడుతావు ఇంపార్టెంట్. ఇకపోతే సోషల్ మీడియా తలనొప్పి అనుకునేది మిగతా వాళ్ళకండి, నేను కాదు. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలామంది తలనొప్పి. ఆన్ స్పాట్ ఇచ్చి పడేస్తారా? వాటెవర్. ఓకే. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి మీ సోషల్ మీడియాలో? లేదండి, మీరు సోషల్ మీడియాని అడగండి. ఈ మధ్యకాలంలో హరీష్ శంకర్ ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరిని అని. నాకు ఎవరితో ఇబ్బంది లేదండి. ఇంపాసిబుల్. మీరే ఇబ్బంది పెట్టారు? నేనే ఇబ్బంది పెడుతుంటాను. ఓకే. ఇబ్బందిలో ఫీల్ అవుతారు మీరు? అది ఇరిటేషన్గా ఫీల్ అవుతాను. ఇరిటేషన్కి ఇబ్బందికి చాలా తేడా ఉంది. ఓకే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా సంబంధించి కొంతమందిని మొన్న ఈ మధ్య కంప్లైంట్లు అయిపోయినాయి, లేకపోతే యూట్యూబ్ సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ రావాలి, సెన్సార్ ఉండాలని చెప్పేసి చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా అన్ని ప్లాట్ఫామ్స్లో సెన్సార్ మస్ట్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. మీ అభిప్రాయం అండి, సెన్సార్ నీడా? 100%. మేము ఇప్పుడు సెన్సార్కి లోపేగా పనిచేస్తాం. లేకపోతే నేను చాలా తమ్ముళ్ళు చూశాను, డైరెక్ట్గా బూతులు పెట్టేస్తున్నారు. మీరు చూసుంటారా? ఒక నేనే చూశాను. అఫ్కోర్స్ ప్రపంచంలో అందరూ చూశారు కదా. సో ఎలా మరి? ఓకే. ఉండాలిగా సెన్సార్ దేనికైనా అండి. అతి సర్వత్ర వర్జయతే అన్నారు పెద్దలు. ఎక్కడైనా సరే ఒక అప్పర్ లిమిట్, ఒక లిమిట్ అనేది ఉండాలి. ఓకే. ఖచ్చితంగా ఉండాలి. అది సెన్సారం కూడా నాకు తెలియదు. రీసెంట్గా ఏం బ్యాన్ చేశారో కూడా నాకు తెలియదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి నాకు తెలిసి సీరియస్ ఐ వాజ్ వెరీ మచ్ బిజీ ఇన్ దిస్. బట్ ఖచ్చితంగా మా అసోసియేషన్ సంబంధించి అనుకుంటా బంచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేశారు, ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి బ్యాన్ చేశారని చెప్పేసి ఓకే వచ్చింది న్యూస్ వార్త కూడా. ఓకే, చూడలేదు. అఫ్కోర్స్ నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమా సాంగ్ను కూడా ట్రోల్ చేస్తున్నారు. నిన్ననే రిలీజ్ అయింది అది. ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతుంది? అంటే సెన్సార్ అనేది ఇప్పుడు ట్రోలింగ్ వేరు, సెన్సార్ వేరు. ట్రోలింగ్ అనేది ఎద్దేవ చేయడము, బ్రహ్మానంద గారి మీమ్స్ పెట్టి ఇంకేదో చేయడం అని జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఎలాంటి చర్య తీసుకోవాలి ఏంటి అనేది సెకండరీ. ఫస్ట్ బూతులు, రాంగ్ థంబ్నైల్స్. నేను అనకముందానే రే సురేష్ గొండేటి నీ తాట తీస్తా అని పెట్టేది ఎవడో. నేను అలా అనలే పాపం సురేష్ని అలా అనలా. సో నేను అనకుండా జనాలకి నా ఇమేజ్, నా క్యారెక్టర్ అసాసిన్ చేసేలాగా, నా ఇమేజ్ ఇంకోలాగా వెళ్ళేలాగా ఇలాంటి ఉన్నప్పుడు మటు ఖచ్చితంగా ఒక అప్పర్ లిమిట్ అయితే అదే ఉండాలి. ఒక లిమిటేషన్ అయితే ఉండాలి. సెన్సార్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఖచ్చితంగా ఉండాలి. ఓకే. మనందరం ఒక దాన్ని ఏమంటారు, ఒక భయం, సొసైటీ అవ్వచ్చు, ప్రజాస్వామ్యం వచ్చి ఏదైనా సరే ఈ తప్పు చేస్తే ఇలా ఉంటుంది అని ఒక భయం అన్ని చోట్ల ఉండాలి. ఓకే. సో అయితే మనకి మీరు సురేష్ కొండేటి టాపిక్ చేశారు కాబట్టి, సురేష్ కొండేటి తర్వాత మీరు మా ప్రెస్ మీట్ తర్వాత మీతో ఏమన్నా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, అది ఆయన పర్సనల్.
ఆయన్నే నీ అసలు పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి తిట్టి నేను మళ్ళీ ఆయన పర్సనల్ ఇష్యూని ఇక్కడ చెప్తే బాగోదు కదా. ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్. ఓకే. ఆ ప్రెస్ మీట్ తర్వాత చాలామంది హరీష్ శంకర్ వర్సెస్ మీడియా అని చెప్పేసి ఎక్స్పోజ్ అయింది బాగా. అదే ఈ thumbnails వాళ్ళే. హరీష్ శంకర్ వర్సెస్ మీడియా కాదండి, దట్ వాస్ హరీష్ శంకర్ వర్సెస్ సురేష్ కొండెడ్డి, దట్స్ ఆల్, దేర్ ఇస్ ద మ్యాటర్. అంతే. రిపోర్టర్లని కానీ ఏ రిపోర్టర్ అన్నాను చెప్పండి, ఇంకొక వీడియో చూపించండి పోనీ అలాగా. సురేష్ కొండెడ్డి అన్నట్టుగా ఇంకో రిపోర్టర్ కానీ ఇంకో పాత్రికేయుడు అన్నట్టుగా మీరు ఒక వీడియో నాకు చూపించండి. టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేసి దేనికంటాం అండి? మా ప్రెస్ మీట్ మాకు తెలుసు కాబట్టి. ఎందుకంటాం? ఎక్స్పోజ్ అయింది రాంగ్ వేలో అవుతుందని. రాంగ్ వేలో అవ్వకూడదని కదా ఇంత ఫైట్ చేస్తాను నేను. ఎస్. సినిమా జర్నలిస్టుల తరపు నుంచి సినిమా జర్నలిస్టులకి మీకైతే ఎలాంటిది ఏం లేదు సార్. నేను చెప్పినాండి, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ జర్నలిస్టులు కూడా మనందరం ఒకటి. మనలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మా దగ్గర నుంచి కూడా, మా ఇండస్ట్రీ నుంచి కూడా మిమ్మల్ని తప్పుగా హ్యాండిల్ చేసుకుని ఉంటుండొచ్చు కాదనట్లా. అప్పుడు మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి.